విశాఖ భూ కుంభకోణం అన్నటువంటి చర్చ పతాక స్థాయికి చేరి దాన్ని కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. పత్రికల ద్వారా కానీ ఇంకొక వైపు కానీ 2 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీకి ఏకంగా 60 ఎకరాల భూమి, అందులో 99 పైసలకే టీసీఎస్కి ఇస్తూ ఆ పేరుతో వీళ్ళకి ఇస్తున్నారు అన్నటువంటి విషయం ఎక్స్పోజ్ కావడం, ది వైర్ అది హైలైట్ చేసింది. ఆ తర్వాత సాక్షి దాన్ని క్యారీ చేసి కాబట్టి తన పేరు చెప్పుకుంది. అది పక్కన పెడితే దీని మీదన వైరల్ అయ్యేటప్పటికి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కామెంట్ చేయడం, దాని మీద స్పందించినటువంటి అధికార పక్షం ఉద్యోగాలు చెడగొట్టే కుట్ర చేస్తున్నారు, రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చెడగొడుతున్నారు అంటూ సదరు వరుస ప్రతినిధులతో మీటింగు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సు, వాళ్ళు అక్కడి నుంచి లైవ్లోకి రావటం. ఆ సందర్భంగా కొంతమంది జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆధారాలు ఏవి అని అడిగినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, అసలు మీది ఎప్పటి నుంచి నడుస్తుందంటే అమెరికాలో కూడా అది ఒక స్టార్టప్ కంపెనీ అని తెలవడం, ఇన్వెస్టర్లు ఎవరంటే పేరు చెప్పకూడదని చెప్పడం, ఇవన్నీ చర్చకు వచ్చేటప్పటికి ఇప్పుడు అది ప్రభుత్వానికి గుదిబండ కాబోతోందన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఆపేశారు, ఎబేయన్స్లో పెట్టారు తాత్కాలికంగా అన్నటువంటి విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.